వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ అయితే దక్కింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రైటిక వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం. వైసీపీ కీలక నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ దక్కినట్టే చెప్పుకోవచ్చు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయనకైతే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. 2 సార్లు కూడా దాఖలు చేసినప్పటికీ కూడా న్యాయస్థానం ఎటువంటి బెయిల్ కూడా ఇవ్వలేదు, నిరాకరించింది. ఇక మూడోసారి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ అయితే మంజూరు చేసినట్లుగా సమాచారం ఉంది. ఇక ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం అయితే వంశీకి కొన్ని కండిషన్స్ తో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. రెడీగా వైసీపీ కీలక నేత అయినటువంటి వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైనట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ న్యాయస్థానము. సో ఎటువంటి కండిషన్స్ అప్లై అంటున్నారు? ఇక మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి మార్చి 13వ తేదీన ఆయన హైదరాబాద్లో విజయవాడకు సంబంధించిన సూర్యారావుపేట పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనకు సంబంధించి కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన దాదాపుగా 90 రోజుల పైగా కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అనారోగ్య కారణం మూలంగా కూడా నిన్న ఆయనకు సంబంధించిన డాక్టర్స్ రిపోర్ట్స్ ఈరోజు ఉదయం చెప్పడం, ప్రస్తుతం జీజీహెచ్లో ఆయన చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే మెడికల్ గ్రౌండ్ నేపథ్యంలో కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయనపై 4 పీటీ వారెంట్ల కింద కేసు నమోదయ్యారు. 4 పీటీ వారెంట్లకు సంబంధించి 2 విజయవాడ న్యాయస్థానంలో, 1 గన్నవరం కోర్టులో, మరొకటి హైకోర్టులో ఆయనకు 4 బెయిల్ మంజూరైన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఒక కేసులో ఈరోజు బెయిల్ మంజూరైన పరిస్థితి కనిపించింది. ఇక తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన కేసు సిఐడి న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. ఈ నెల 21వ తేదీన దానికి సంబంధించి బెయిల్పై తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి పాల్పడ్డ మిగిలిన 4గురికి కూడా 50,000 రూపాయలు వ్యక్తిగత పూచీకత్తు, 2 షూరిటీ బాండ్లను ఏర్పాటు చేస్తూ విచారణకి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం తన తీర్పులో వెలువరించింది. అలాగే విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి, సాక్షులని ఎక్కడా కూడా ప్రభావితం చేయకూడదు అనే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తన తీర్పునైతే వెలువరించింది. అయితే వల్లభనేని వంశీకి ఈ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైనప్పటికీ కానీ ఇంకా ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి ఆయన ఇంకా బెయిల్ మంజూరు అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటుగా మరొక 11 కేసులు ఆయనపై నమోదైన పరిస్థితి ఉంది. సో ఈ 11 కేసులకు సంబంధించి ఈ 4-5 రోజుల కాలంలో పీటీ వారెంట్ కనుక దాఖలు చేస్తే దానిలో కూడా ఆయన రిమాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి నిన్న మొన్న ఒక కేసు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిపై కూడా సిఐడి పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ కేసు కూడా నమోదు చేస్తే వల్లభనేని వంశీపై దాదాపుగా 12 కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ 12 కేసులకు సంబంధించి కూడా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రోజు పీటీ వారెంట్పై కూడా ఆయన రిమాండ్ విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పోలీసులు ఏం చేయబోతున్నారు ఏంటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి సంబంధించి మొత్తం 5 కేసులు ఈ రోజు వరకు ఆయనపై 5 కేసుల్లో బెయిల్ మంజూరైంది. మరొక కేసులో అయితే మాత్రం ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 21వ తేదీన ఆ కేసుకు సంబంధించి అంటే గన్నవరం టీడీపీ కార్యాలయంలో A71గా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి బెయిల్పై ఈ నెల 21వ తేదీన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రేఖ, శివ, అయితే 3 సార్లు ఆయన బెయిల్కి పిటిషన్ దాఖలు చేశారు, కానీ 2 సార్లు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. మూడోసారి బెయిల్ మంజూరు చేయడానికి గల కారణాలు ఏంటి?
అంటే ప్రధానంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ న్యాయస్థానానికి సంబంధించి కూడా అలాగే ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి 90 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం కనిపించదు. అలాగే 90 రోజులు ఈ కేసులో నిన్న సాయంకాలమే విజయవాడకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో రిమాండ్ ఏదైతే ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. గతంలో రిమాండ్ రిపోర్ట్ చేశారు, నిన్న సాయంకాలం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాధారణంగా ఒక కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వారం నుంచి 10 రోజుల్లోపు ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన ఈరోజు రిమాండ్ పొడిగింపు సందర్భంలో కూడా తన అనారోగ్యాన్ని, ఆయన పడుతున్న ఇబ్బందులు, శ్వాసకోశ ఇబ్బందులతో తాను ఇబ్బందులు పడుతున్నాను, మెడికల్ గ్రౌండ్ రియాలిటీని చూసుకొని బేరేజ్ వేసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆయన గతంలో జడ్జి ఎదుట చెప్పడం జరిగింది, ఈరోజు ఉదయం కూడా చెప్పడం జరిగింది. సో ఒకవైపు ఛార్జీ షీట్ దాఖలు చేయడం, అలాగే ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాం. అలాగే హెల్త్ గ్రౌండ్స్ రియాలిటీ ఈ మూడింటిని బేస్ చేసుకొని కూడా ఆయనకి బెయిల్ మంజూరైనట్టు తెలుస్తూ ఉంది. రేఖ. ఎస్ శివ, అయితే మొత్తం 12 కేసులు, ఇప్పుడు మొత్తం 5 కేసుల్లో బెయిల్ మంజూరైంది, ఇంకా 11 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో అన్నిట్లలో బెయిల్ వస్తేనే అతను బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఈ బెయిల్కి సంబంధించిన ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ప్రధానంగా చూసుకుంటే ఆయనపై మొత్తం దాదాపుగా నిన్న ఛార్జ్ షీట్లో పొందుపరిచిన దాని ప్రకారం మొత్తం ఆయనపై 17 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ 17 కేసులకు సంబంధించి ఈరోజు వరకు 5 కేసుల్లో బెయిల్ మంజూరైంది. 12 కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆయనపై పెండింగ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ 12 కేసులకు సంబంధించి ఒక కేసులో మాత్రమే ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏది తెలుగుదేశం గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో. సో అది పోతే ఇక 11 కేసులు ఉన్నాయి. ఈ 11 కేసులకు సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్నారు, కానీ దాంట్లో ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు పీటీ వారెంట్ దాఖలు చేయాల్సి, ఏదైతే గన్నవరం అలాగే ఆగిరపల్లి హనుమాన్ జంక్షన్ పరిధిలో ఆయనపై కేసులు నమోదున్నాయి. సో ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్క కేసులో పోలీసులు కనుక పీటీ వారెంట్ దాఖలు చేస్తే ఖచ్చితంగా ఆయనకి రిమాండ్ విధిస్తారు. ఆ కేసులన్నింటిలో కూడా ఆయన బెయిల్ పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒక కేసులో ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు కూడా, అంటే దాదాపుగా 7 రోజుల పాటు ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. 21వ తేదీ కనుక గన్నవరం టీడీపీ కార్యాలయంలో బెయిల్ కనుక మంజూరు అయితే ఈ కేసులో పోలీసులు కనుక పీటీ వారెంట్ దాఖలు చేయకపోతే విడుదలయ్యే అవకాశం ఉంది. లేదు ఈ 11 కేసుల్లో కనుక పోలీసులు పీటీ వారెంట్ కనుక దాఖలు చేసినట్లయితే సో ఆ 11 కేసులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఎన్ని కేసుల్లో అయితే పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేస్తారో ఆ కేసులన్నింటిలో కూడా ఆయనకి బెయిల్ మంజూరు అయితేనే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక